ఏకాదశి తిథులలో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంది కదా. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో వచ్చే ఈ బహుళ ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు కదా. ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఎటువంటి విధి విధానాలు అవలంబించాలంటారు ఈరోజు? ఏకాదశి వ్రతం ఏ మాసంలో అయినా గొప్పదే. ఒక్క ఏకాదశి వ్రతం కనుక చేసినట్లయితే మిగిలిన ఏ వ్రతాలు చేయకపోయినా ఈ ఏకాదశి వ్రతం వల్ల పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పబడి ఉన్నది. అందున ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామకరణం చేసి ఉన్నారు ఋషులు, మునులు. పురాణాలు కూడా మనకి చెబుతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. దీనికి రెండు భావాలు చెప్పబడుతున్నాయి, రెండు రకాలైన కథలు ఉన్నాయి. ఈ ఏకాదశి నాడు ఏ కోరిక కోరుకుని ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక మనం ప్రారంభించినట్లయితే ఆ కోరిక తప్పక తీరుతుంది అనేటువంటి చరిత్ర ఒకటి ఉన్నది. రెండవది, ఈ ఉన్నటువంటి అరిషడ్వర్గములలో ఉండేటువంటి మొట్టమొదటిది కామము అనబడేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి దాని ఒక్కదాని వల్ల క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఈ కామము వల్ల ఇవన్నీ కలుగుతాయి. ఆ ఒక్క కామాన్ని కనుక మనం జయించగలిగినట్లయితే జీవితం అంతా కూడా ఓ దివ్యమైనటువంటి పంథాలో, ఓ మార్గంలో నడుస్తుంది. ఆ కామము అనబడేదాన్ని అరిషడ్వర్గములలో ఉన్న మొదటిదైన ఆ కామము అనేదాన్ని జయించడం కోసం మనం ఈ ఆషాఢ మాసంలో ఉండేటువంటి ఆ ఏకాదశి వ్రతాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే ఆ కామాన్ని తేలికగా జయించవచ్చు అని చెప్పబడుతున్నది. మత్స్యపురాణంలో చెప్పబడినటువంటి మాట. ఆ కారణం చేత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వాటిల్లో ప్రధానమైనది కామం కనుక భగవద్గీతలో కూడా కామం, క్రోధం, ద్వేషం ఈ మూడు నరకానికి వెళ్ళేటువంటి మార్గములు అని కృష్ణ పరమాత్మ చెప్పబడి ఉన్నది. కనుక ఆ కామాన్ని జయించాలి. ఒక్క కామాన్ని జయించగలిగినట్లయితే మిగిలిన 5 కూడా మనం జయించగలుగుతాం. ఆ కామాన్ని జయించడానికి మనం స్వీకరించవలసినటువంటి మార్గం ఏదయ్యా అంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆ ఏకాదశి నాడు ఆ ఏకాదశి వ్రత నియమాన్ని స్వీకరించి ఏ ఏ నియమాలు చెప్పబడి ఉన్నాయో ఆయా నియమాలను అనుసరించి కనుక ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే తప్పక కామాన్ని జయించగలుగుతాం. తద్వారా క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా జయింపబడతాయి. ఆ జీవుడి యొక్క జీవితం అంతా చాలా దివ్యంగా నడుస్తుంది. అవి ఉన్నంత వరకు ఆ జీవుడు ప్రశాంతంగా ఉండలేడు. ఏవో సాధించడం సంగతి అలా ఉంచి తనకు తాను ప్రశాంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా ఈ 6 జయించాలి. దాంట్లో మొదటిదైనటువంటి దాన్ని జయిస్తే మిగతావి జయించగలుగుతాం కనుక మొదటి దాన్ని జయించడం కోసం ఈ ఏకాదశి చాలా దివ్యమైనది, ప్రశస్తమైనది అని పెద్దల చేత చెప్పబడింది.